కోపం వెనుక కరుణామయుడు బాలయ్య గొప్ప మనసునికి నిలువుటద్దం ఈ సంఘటన. ఇక నందమూరి బాలకృష్ణ అంటే కొందరికి గుర్తొచ్చేది ఆయన కోపం, మరికొందరికి ఆయన డైలాగ్స్. కానీ ఆ గంభీరమైన రూపం వెనుక ఒక కరుణామయమైన హృదయం ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళు బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం, మనసులో ఏది దాచుకోరు, బోలా శంకరుడు అని చెప్తుంటారు. ఆ మాటలకు బలం చేకూర్చే ఓ సంఘటన ఇది. దాదాపు 3 దశాబ్దాల క్రితం అన్నగారు ఎన్టీఆర్ తన చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడులో నటిస్తున్నారు. ఆ సెట్స్ కు వెళ్లిన బాలయ్య పక్కనే జరుగుతున్న మరో సినిమా షూటింగ్ లో ఓ హృదయ విదారక దృశ్యం చూశాను. ఓ 10 ఏళ్ల పిల్లాడు ఆకలితో నీరసించి బరువైన లైటింగ్ పరికరాన్ని మోయలేక కింద పడిపోయేలా ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. అది కేవలం కోపం కాదు, ఓ పసివాడి కష్టం చూడలేక వచ్చిన ఆవేదన. వెంటనే ఆ కుర్రాడి చేతుల్లో నుంచి లైట్ ను లాక్కుని తానే పట్టుకున్నాడు. షాట్ పూర్తయ్యాక దర్శకుడిని నిలదీశారు. చిన్న పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారా అని గద్దిస్తూ ముందు ఆ పిల్లాడికి అన్నం పెట్టించారు. అతని తల్లిదండ్రులు అనారోగ్యంతో మంచాన పడ్డారని తెలిసి కరిగిపోయాడు. వారికి మెరుగైన వైద్యం, ఆ పిల్లాడికి నాణ్యమైన చదువు అందించే బాధ్యతను తానే తీసుకున్నాడు. ఆ రోజు బాలయ్య చూపిన చొరవ ఓ నిరుపేద కుటుంబానికి వెలుగునిచ్చింది. ఇక ఆయన సాయంతో చదువుకున్న ఆ బాలుడు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో పోలీసు అధికారిగా దేశానికి సేవ చేస్తున్నాడు. తనను ఆదుకున్న దేవుడిగా భావించే బాలకృష్ణ పుట్టినరోజు ఇప్పటికీ రక్తదానం చేస్తూ తన రుణం తీర్చుకుంటున్నాడు. ఇక సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఈ నిజాన్ని బయట పెట్టడంతో